హలో అండి, వెల్కమ్ టు మై డిన్నర్ వీలాగ్. ఇటాలియన్స్కి మన ఇండియన్ ఫుడ్ నచ్చుతుందా లేదా, ఇది నాకు డౌట్ ఉండేది. సో ఈరోజు అయితే ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. ఇటాలియన్స్కి మన ఇండియన్ ఫుడ్ పిచ్చిగా నచ్చుతుందండి. నోట్ దిస్ స్పైసెస్ లేకుంటే. సో మేమైతే ఇటాలియన్స్ని డిన్నర్కి ఇన్వైట్ చేసాము. సో మొత్తం కలిపి 5 మెంబర్స్ అనమాట, మాతో కలిపి. అండ్ ఇంకొక మా ఇంటి కింద ఒక ఓల్డ్ లేడీ ఉంటుంది, 65 years ఓల్డ్. సో ఆమెకు కూడా ఎప్పటి నుంచో ఇద్దామని అనుకుంటూ ఉన్నాము ఫుడ్. మేము ఎప్పుడు స్పైసెస్ వేసి చేసుకుంటూ ఉంటాము. సో నా స్పైసెస్ వీళ్ళు ఎక్కువ తినరు. సో స్పైసెస్ లేకుండా చేసినప్పుడు ఇవ్వాలి అనుకునేదాన్ని. సో ఈరోజు అయితే వీళ్ళకి ఎలాగో చేస్తున్నానని ఆమెకు కూడా ఫుడ్ అరేంజ్ చేశాను. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ అయితే. దే రియలీ ఎంజాయ్డ్ అవర్ ఫుడ్ అనమాట. సో ఇదన్నమాట వాళ్ళకి డిన్నర్కి నేను ఏమేమి ప్రిపేర్ చేశాను అండ్ వాళ్ళ ఫుడ్ని ఎలా ఎంజాయ్ చేశారో ఒక చిన్న వీలాగ్ లాగా ఇద్దాం అనుకున్నాను. సో లాస్ట్ వరకు నా వీడియోని చూసి అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఫస్ట్ అయితే మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేశాను. వాళ్ళలో ఒకరు వెజిటేరియన్ అంట. సో అది అయిపోతూనే చికెన్ని కట్ చేసుకొని జస్ట్ కొంచెం పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ అది అయిపోగానే నాకు కూరలోకి కావాల్సిన ఆనియన్స్, టొమాటోస్, క్యారెట్స్ ఇవన్నీ తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఒకటి తర్వాత ఒకటి స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ డిన్నర్ మెనూ అయితే ఏమేమి అనుకున్నామంటే మిరపకాయ బజ్జీలు, పూరి, చికెన్ కర్రీ, వెజ్ పులావ్, మష్రూమ్ కర్రీ అండ్ పెరుగు చట్నీ అండ్ లాస్ట్ వచ్చేసరికి స్వీట్. మా అమ్మ ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటుంది, ఎవరికైనా ఫుడ్ చేసేటప్పుడు లేదా మన ఇంట్లో వాళ్ళకి ఫుడ్ చేసేటప్పుడు హ్యాపీగా ఇష్టంగా చేస్తే అవి చాలా టేస్టీగా వస్తాయని. సో నేను కూడా అదే ఫాలో అయిపోయాను. ఇటాలియన్స్ కదా అండి, మిరపకాయలు వేయాలంటే భయంగా ఉంది. ఎన్ని వేయాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళు కారం అస్సలు తినరనమాట. ఎంచుకొని వేస్తున్నాను నేను. వీళ్ళు అస్సలు స్పైసీ తినరనమాట. ఒకవేళ ఎక్కువ పడితే అది ప్లానింగ్ టు కిల్ మీ అంటారు. అందుకే భయంగా వేస్తున్నాను. మనము ఒక 5 to 6 మిరపకాయలు వేసుకుంటాము. వీళ్ళకి జస్ట్ ఒక 2 వేస్తున్నాను. లాస్ట్ టైం అయితే ఒకటి వేస్తేనే వాళ్ళు స్పైసీగా ఫీల్ అయ్యారు. సో ఒకటి పెద్దది వేసాను. చూస్తాను ఈసారి. ముందు వచ్చి వెజ్ పులావ్ స్టార్ట్ చేశాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం హోల్ గరం మసాలా వేసి ఆనియన్స్ కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బిర్యానీ స్టార్ట్ చేశాను. బిర్యానీ అయిపోతేనే చికెన్కి పెట్టాలి. చాలా ఐటమ్స్ అనమాట, నేను అన్నీ చూపిస్తాను మీకు ఫస్ట్గా. ఇంకా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేస్తున్నాను వెజ్ బిర్యానీలో. ఈరోజు మా మమ్మీ స్టైల్లో వెజ్ బిర్యానీ చేస్తున్నాను. దీంట్లో గ్రీన్ కలర్ ఎందుకుందంటే మింట్ యాడ్ చేశాను, డ్రై మింట్ యాడ్ చేశాను. ఫ్రెష్ మింట్ అవైలబుల్గా లేదు, సూపర్ మార్కెట్లో లేదంట. సో ఇది యాడ్ చేశాను. అండ్ ఇంకా ఫైనల్గా క్యారెట్ యాడ్ చేశాను. బీన్స్ మిక్స్ అయింది. సో గ్రీన్ పీస్, క్యారెట్ అండ్ మీల్ మేకర్ వేసి వెజిటబుల్ బిర్యానీ అన్నమాట. క్యారెట్ కుకుంబర్ పెరుగు చట్నీకి. సో పెరుగు చట్నీ చేద్దామనుకున్నాను. ఇది పెరుగు చట్నీలోకి పైన పీసులతో కట్ చేసుకుంటానండి. బాగుంటుంది అనమాట, ఫైన్గా కట్ అయితే. చూడండి మీరు ఎంత ఫైన్గా కట్ అయిందో. అట్లా క్యారెట్ని కూడా సేమ్ అట్లానే కట్ చేసుకుంటాం. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్, చాట్ మసాలా 1 స్పూను, పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది. సో ఇది నేను రైస్ కుక్కర్కి వేసేస్తాను. రైస్ కుక్కర్ అయితే తొందరగా అయిపోతుంది. అయిపోవచ్చింది. మీల్ మేకర్ కూడా యాడ్ చేశాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇది అయిపోయింది. ఇంకా రైస్ కుక్కర్కి వేసేస్తాను. రైస్ కుక్కర్ అయితే తొందరగా అయిపోతుంది. అయిపోవచ్చింది. మీల్ మేకర్ కూడా యాడ్ చేశాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇది అయిపోయింది.
యాడ్ చేసేస్తాను. రైస్ కుక్కర్లోనే వేస్తాను. ఇంకా వాటర్ యాడ్ చేస్తాను. ఒక 2 గ్లాసెస్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను వాటర్. ఇంకా ముందుగా రైస్ నానబెట్టుకున్నాను. దీంట్లో యాడ్ చేసేస్తాను రైస్ వాటర్ నానబెట్టుకున్న వాటర్ని. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ని యాడ్ చేసేస్తాను. రైస్ కుక్కర్లో కూడా చాలా బాగా వస్తుంది పొడి పొడిగా. రైస్ రెడీ అయిపోతుంది ఇంకా 20 మినిట్స్లో. సో ఆ లోపల చికెన్ కర్రీని చూద్దాం. అండ్ చికెన్ కర్రీలోకి ఆనియన్స్ అండ్ క్యాష్యూస్ని వేసి వేయించుకున్నాను. మామూలుగా అయితే టొమాటోని కూడా వేసి వేయించుకుంటాను. సో ఇప్పుడైతే టొమాటోని ప్యూరిని డైరెక్ట్ యాడ్ చేస్తున్నానని చెప్పి ఈ 2 మాత్రమే వేయించుకొని తర్వాత గ్రైండ్ చేసుకుంటాను. నెయ్యి వేసాను, కరుగుతుంది. అది కరగంగానే ఇది జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేస్తాను. సో ఇది వచ్చి స్వీట్ పిర్ని. అన్నీ ఈరోజు మా మమ్మీ స్టైల్ వంటలు చేస్తున్నాను వాళ్ళకి. సో ఇది నాకు స్వీట్ అనమాట. ఫైనల్ అవుట్లుక్ చూపిస్తాను. సో ఇప్పుడైతే క్యారెట్ యాడ్ చేస్తాను. ఈ రవ్వని వేయించుతాను. దీన్ని లైట్గా వేయించుకున్నానండి. యాక్చువల్గా బాదం పప్పు కూడా వేయాలి దీంట్లో. సో వాళ్ళలో ఒకరు బాదం పప్పు తినరంట, అందుకని బాదం పప్పు వేయట్లేదు. సో బాదం పప్పు నానబెట్టాను. ఇది వచ్చి లాస్ట్లో కావాల్సిన వాళ్ళకి యాడ్ చేసేటట్టుగా బాదం పప్పు తీసేసి ఇప్పుడు దీంట్లో నెయ్యి, ఆ నెయ్యితోనే మనము రవ్వని వేయించుకోవాలి. 1/2 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వని లైట్గా కొంచెం కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. నెయ్యి కొంచెం ఉంటే బాగుంటుంది టేస్ట్. సో ఇదైతే పొల్లెంత అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను ఫోటో పెడతాను. దాంతో అయితే బాగా వస్తుంది అనమాట ఈ పిన్ని. కుస్కుస్తో మళ్ళీ అంత బాగా రాదు. ఇది ఇప్పుడు నేను యాడ్ చేసింది పొల్లెంత బియాంకా. ఇది దేనికి యూజ్ చేస్తారో నాకు తెలుసు. నేనైతే ఇట్లా స్వీట్ ఐటమ్స్కి, రవ్వ లడ్డుకి అండ్ పిన్ని చేసేటప్పుడు ఏదైనా కేసర్ లాగా, సో అప్పుడు ఇది వాడతాను నేను. ఇక్కడ ఇటలీలో ఇది దొరుకుతుంది మనకి. కుస్కుస్ మరి చాలా లావ్ అయిపోతుంది, అండ్ టేస్ట్ అంత బాగోదు అనమాట. సో ఇదైతే బాగుంటుంది, కొంచెం పైన్గా ఉంటుంది అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా కలిపి తిప్పుతూ ఉండాలి, తొందరగా మాడిపోతుంది. మాడితే అసలు స్వీట్ టేస్టే బాగా రాదు. కొంచెం పచ్చివాసన రాకుండా ఉండడానికి కొంచెం ఫ్రై చేయాలి. సో జాగ్రత్తగా చూస్ చేయండి చేసేటప్పుడు. రైస్ అయితే పెట్టాము, బిర్యానీ అవుతుంది. ఇది మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి రైస్, లేకపోతే కింద అడుగున అనిపిస్తుంది మనకి. అంటే మసాలాస్ అంతా కిందికి వెళ్ళిపోతుంది రైస్ కుక్కర్లో చేసేటప్పుడు. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి బాగుంటుంది అన్నమాట. మిల్క్ మెయిన్ అనమాట దీనికి. సో నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి. గ్లాసెస్ ఆఫ్ మిల్క్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. అండ్ ఆ లోపల చికెన్ కర్రీలోకి మనం ముందుగా ఆనియన్స్ అండ్ క్యాష్యూస్ వేసి వేయించుకొని పెట్టుకున్నాం కదా, అది చల్లారింది. సో అది తీసుకొని అండ్ హోల్ గరం మసాలాని మిక్సీలోకి వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇది మెయిన్ మసాలా అనమాట చికెన్ కర్రీకి. బటర్ కొంచెం వేస్తున్నా. బటర్ వేడైన తర్వాత పిన్ని అక్కడ పెట్టాను, ఆ లోపల చికెన్ కర్రీ చేసేద్దామని. సో పిన్ని పాలు పెట్టాను, పాలు వేడెక్కిన తర్వాత మనం ఇవన్నీ యాడ్ చేసేయాలి. చికెన్ కర్రీ అండి, చికెన్ కర్రీ
ఫ్లేవర్ వచ్చాయి. నేను క్యాప్సికమ్ వేస్తాను చికెన్ కర్రీలో, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైట్గా అనమాట, ఎక్కువ మరి ఆ ఫ్లేవర్ క్యాప్సికమ్ వేస్తున్నాను. ఇది కొంచెం వేయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను మసాలా. వేయించి పెట్టుకున్న రవ్వ అండ్ కిస్మిస్ ఇవి ఇప్పుడే వేసుకోకూడదు. రవ్వను యాడ్ చేసేస్తున్నాను. పాలు పొంగే ఇంకా రవ్వను యాడ్ చేసేసి రవ్వ కొంచెం ఉడికిన తర్వాత షుగర్ని యాడ్ చేస్తాను. కిస్మిస్ లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. కిస్మిస్ అండ్ జీడిపప్పు. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్, చిన్న స్పూన్స్. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, ఆనియన్స్, క్యాష్యూ అండ్ గ్రీన్ చిల్లీ అనమాట యాడ్ చేసేస్తున్నాను చికెన్ కర్రీకి. ఇవి ఇంకా కొంచెం చిక్కబడే టైంకి ఇంకా షుగర్ని యాడ్ చేస్తున్నాను. 1/2 గ్లాస్ షుగర్. మనం రవ్వ ఎంత తీసుకుంటామో షుగర్ అంతే మెజర్మెంట్. అది గుడ్డి గుర్తున్నాక అనమాట. కరెక్ట్గా సరిపోతుంది ఆల్మోస్ట్. సరే, కొంచెం రవ్వకే ఎంత థిక్నెస్ అయిపోయింది. సో కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఇవి యాడ్ చేసేసాను. చికెన్ కర్రీ ఏమవుతుందో చూద్దాము. చికెన్ కర్రీకి ఈ పచ్చివాసన పోయేదాకా ఈ మసాలాను వేయించుకోవాలి. మర్చిపోయాను అనుకుంటున్నాను. దీంట్లో పిన్నిలో మెయిన్ ఇలాచీ వేయాలి కదా. సో ఇలాచీ మర్చిపోయాను. సో ఇప్పుడు బాగా తొందరగా కలవాలని చెప్పి షుగర్, ఇలాచీ 2 కలిపి మిక్సీకి వేసాను. అది యాడ్ చేస్తున్నాను. మెయిన్ ఫ్లేవర్ అండి ఇది కిడ్నీకి. నా లోపల చికెన్ సంగతి ఏంటో చూద్దాము. చికెన్లో అయితే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసాం కదా, అది బాగా వేగిందనమాట. అది వేగంగానే ఇంకా టమాటో ప్యూరీని యాడ్ చేయాలి. అండ్ టమాటో ప్యూరీని కూడా బాగా వేసి వేయించుకోవాలి. చికెన్ కర్రీ టమాటో అయితే యాడ్ చేసేసాను. ఈ టమాటో యాడ్ చేసిన తర్వాత అరౌండ్ 10 to 15 minutes దాకా అలా బాగా వేగితే మంచి టేస్ట్ అనమాట మసాలాకి. సో పిన్ని అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. స్టవ్ కట్టేస్తాను. సో రైస్ రెడీ అనమాట. సూపర్ ఉంది కదా రైస్, బాగా వచ్చింది. టేస్ట్ చేసి చెప్తాను. రైస్ రెడీ అయిపోయింది అండ్ స్వీట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా స్వీట్ మీద నానబెట్టుకున్న బాదం పప్పు చల్లుకున్నాను. సో బాదం పప్పు మెయిన్ అనమాట ఈ స్వీట్కి. స్వీట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇట్స్ టైమ్ టు యాడ్ మసాలాస్ ఇన్ చికెన్ కర్రీ. ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, జీలకర్ర పొడి కొంచెము, మిరియాల పొడి కొంచెమే, ఎక్కువ 1/2 టీ స్పూన్. ఫైనల్గా కారము వాళ్ళు తక్కువ తింటారు కాబట్టి కొంచెమే వేస్తున్నాను, 1/2 టీ స్పూన్. మామూలుగా నాన్ వెజ్లో కారం మేమైతే బాగా వేసుకుంటాము. సో వాళ్ళు తినరు కాబట్టి 1/2 టీ స్పూన్ వేసాను. దాంట్లో కలబెట్టేసుకొని కొంచెం ఒక 1 minute ఇంకా చికెన్ వేసేసుకుంటాను. ఫైనల్గా ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ చాలాసేపు అయింది, కొంచెం లేట్ అయిందన్నమాట, వాటర్ వచ్చేసాయి. సో చికెన్ యాడ్ చేస్తున్నాను.
కారం అయితే తక్కువే యాడ్ చేశాను, బట్ దాంట్లో మనం మసాలాస్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఘాట్ అయితే వచ్చింది, వాళ్ళకు ఘాట్ అనిపించింది. బాగా కలిపెట్టుకోవాలి. సో మేమిద్దరము అండ్ వాళ్ళు ఒక 3 మెంబర్స్, అండ్ కింద వేరే ఆమెకు కూడా ఇస్తాను దాంట్లో నుంచి అనుకుంటున్నాము, ఆమెకు కూడా ఇవ్వాలని. సో మొత్తం 6 మెంబర్స్ అనమాట. సో 1 kg చికెన్ నేను యాడ్ చేశాను. సో ఇంకా బాగా కలిపెట్టేసుకున్న తర్వాత వీటిని క్లోజ్ చేసి ఒక 10-15 minutes చికెన్ని బాగా ఉడకబెట్టాలి అంతే. అండ్ ఫైనల్గా చికెన్ కర్రీలో పానే అదే ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసాము, లైట్గా యాడ్ చేసి ఒక 2 minutes ఉంచేసి ఇంకా దింపేయడమే. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది. చికెన్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది, కాకపోతే కొంచెం ఘాట్ ఎక్కువైంది. అండ్ ఇవన్నీ చేసి పెట్టేసుకున్నాను. సో ఈవినింగ్ వాళ్ళు వచ్చే 1 hour ముందర మిరపకాయ బజ్జీలు అండ్ పూరీలు స్టార్ట్ చేశాను, అప్పటికప్పటికి వేడిగా బాగుంటాయని. సో మిరపకాయ బజ్జీలు అయితే మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసి మధ్యలో స్టఫ్ చేసుకున్నాను. శనగకాయ పప్పు, జీలకర్ర అండ్ వాము కొంచెం వేసి గ్రైండ్ చేసుకొని స్టఫ్ చేసుకున్నాను లోపల. చాలా టేస్టీగా ఉన్నాయి మిరపకాయ బజ్జీలు అయితే. అండ్ పూరీలు అప్పుడే బుడ్డ పూరీలు వేడిగా ఉన్నాయన్నమాట, చాలా బాగా వచ్చాయి పూరీలు కూడా బుడ్డగా. ఫైనల్గా టేబుల్ అరేంజ్ చేసి వంటలన్నీ పెట్టేశాను అక్కడ. తొందరగా చూపించేస్తాను రండి, గెస్ట్స్ వస్తున్నారు. సో ఇదైతే పెరుగు చట్నీ అండ్ బుడ్డ పూరీలు అండ్ ఇదైతే రైస్ అన్నమాట, అండ్ చికెన్ కర్రీ చాలా బాగా వచ్చింది, అండ్ మష్రూమ్ కర్రీ, ఇది వచ్చి స్వీట్ పిర్ని, అండ్ వేడి బజ్జీలు. ఫైనల్గా ఇవన్నీ నేను చేసిన ఐటమ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. వాళ్ళు వచ్చే టైంకి అన్నీ తొందరగా అయిపోయాయి, అండ్ అన్నీ అయితే టేబుల్ మీద అరేంజ్ చేసేసాను. సో ఎవరైనా వస్తున్నారంటే మనకు కొంచెం టెన్షన్గా అయితే ఉంటుంది కదా, అంటే ఏమన్నా మిస్ చేస్తామో సరిగ్గా చేయమో అని ఆ టెన్షన్ అయితే నాకు ఫుల్ ఉండేది. అండ్ అన్నీ అయితే పర్ఫెక్ట్గానే బాగానే జరిగాయి అన్నమాట. చెప్పు ఎలా ఉంది? Did you like it? A lot. Delicious. Good. L'avevi mangiata nei Very good. ristoranti indiani oppure l'avevi mangiata? Don't video everyone is like Finish him! No, una volta in un indiano a Iesi. అండ్ ఫైనల్గా అయితే డిన్నర్ చాలా బాగా జరిగింది. అరౌండ్ 2 to 3 hours చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ తింటూ మాట్లాడుకుంటూ. సో ఇవైతే నాకు వాళ్ళు ఇచ్చిన ప్రెజెంట్స్ అనమాట, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. సో చిన్న ప్రెజెంట్స్ ఇట్ మేక్స్ మీ హ్యాపీ కదా. అండ్ ఈ రెడ్ కవర్లో ఏముందంటే ఒక బుక్ ప్రెజెంట్ చేశారు. ఈ బుక్ చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఈ బుక్ ఏంటంటే ద కంప్లీట్ కంపానియన్ ఆఫ్ ఇటాలియన్స్ కుసేన్ అండ్ ఫుడ్ కల్చర్ గురించి. సో బయటికి వెళ్ళినప్పుడు ఇటలీలో బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలి అండ్ ఏమేమి ఉంటాయి వీళ్ళవి స్పెషల్గా ఎలా చేస్తారు అని ఉంది. అండ్ ఈ బుక్ అయితే ఇంగ్లీష్ అండ్ ఇటాలియన్ రెండు కలిపి చాలా బాగుంది అర్థమయ్యేటట్టు. అండ్ నేనైతే ఇటాలియన్ నేర్చుకోవాలని వాళ్ళు ఎంతో ఆసక్తిగా నాకు ఈ బుక్ని ఇచ్చారు. ఐఎమ్ రియలీ సో హ్యాపీ అనమాట ఈ బుక్ చూస్తానే. అండ్ ప్రస్తుతానికైతే అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే బుక్ చదువుతున్నాను, అది అయిపోగానే ఈ బుక్ని స్టార్ట్ చేస్తాను. ఈ బుక్ని ప్రజెంట్ చేస్తూనే వెంటనే తీసి చూడు అని చెప్పారు, అక్కడే తీసి చూడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఇవి వచ్చి చాక్లెట్స్. బాక్స్ అయితే చాలా బాగుంది స్ట్రాంగ్గా, నాకు బాక్స్ చాలా బాగా నచ్చింది. చాక్లెట్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, ఇంకా టేస్ట్ చేయలేదు. అండ్ వాళ్ళు డిన్నర్కి వచ్చేటప్పుడు వైన్ బాటిల్స్ అలా ప్రజెంట్ చేస్తారు. సో ఇక్కడ ఒక రెడ్ వైన్ బాటిల్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఇదండి, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. గ్రాసే మిల్లే.